మరి నిజంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 15,000 ఎకరాలు అన్నాడు. రైతు భరోసా ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా నేను ఇవ్వలేదంటున్నా. ఇచ్చినాడు ఎవరికన్నా? ఎంతనే రైతు భరోసా? ఎంత రేవంత్ రెడ్డి చెప్పిన రైతు భరోసా ఎంత? 15,000 ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా వచ్చిందా అంటన్నా? ఒక్కరికి కూడా రాలే. 15,000 చెప్పిండు, 12,000 ఇచ్చిండు. ఆ 12,000 4 సార్లు ఇవ్వాల్సినటువంటి అవి 4 సార్లు ఇవ్వాల్సినటువంటి ఒక్కసారి ఇచ్చిండు. కేసీఆర్ ఎప్పుడు ఇస్తుండే రైతు బంధు? నాట్లప్పుడు రైతు బంధు వేస్తుండే, ఖాతాలల్లో టింగ్ టింగ్ అని ఖాతాలలో పడుతుండే. ఎక్కడ దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, మధ్యవర్తి లేడు, ఎక్కడ టకాటక్ మనకు పైసలు వస్తుండే. కానీ వాళ్ళ మరి ఈయన రేవంత్ రెడ్డి ఎప్పుడు వేస్తుండో? ఓట్లప్పుడు వేస్తుండు. వినోదన ఎలక్షన్ అప్పుడు ఎంతో కొంతమందికి వేసినట్టు వేసిండు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వేస్తుండు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, రేషన్ కార్డులు అన్నారు. ఇక మాయ మాటలు చెప్పి ఎలక్షన్లు అప్పుడు వస్తే ప్రజలకు గదే గుర్తుకొస్తుంది. నేను ఇవాళ కూడా పేపర్లో చూసిన మా హరీష్ అన్న పోయొచ్చిండు. 133 మంది పిల్లలు అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్ అయి మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. గురుకుల పాఠశాల నిర్వీర్యం అయిపోయినాయి. రైతులు ఒక దిక్కు వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. తులంగ బంగారం తుంగలో పడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా, ఒక్క బస్సు తప్ప ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కనుక మిత్రులారా, మనం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం వచ్చే స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా గులాబీ జెండా ఎగరేసే విధంగా మనం అందరం కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో సత్తా చాటుదాం. కలిసి మరి అన్ని వార్డులలో ఎంపీటీసీలుగా కానీ అదేవిధంగా జడ్పీటీసీలు కూడా అన్ని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇదే సందర్భంలో వారు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి గడప గడపకు బీఆర్ఎస్ గడప గడపకు కార్యక్రమాన్ని పెట్టుకుందాం, గడప గడపకు పోదాం. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంతకుముందు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదనేది అక్షర సత్యం. వేదిక మీద ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనం కేసీఆర్ గారు చెప్పిన అమలుపరిచినటువంటి 10 ఏళ్లలో అమలుపరిచినటువంటి అంశాలను, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఎగ్గొట్టినటువంటి దొంగ హామీలను అన్నింటినీ కూడా మనం గడప గడపకు తీసుకెళ్దాం, వాటిని ఎండగట్టి ప్రజల్లోకి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను తీసుకెళ్లి అవన్నీ ఒక్కసారి గుర్తు చేసి మళ్ళీ స్థానిక సంస్థలో మనం విజయం సాధించే దిశగా ముందుకోదామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కలకలలాడినాయి. మరి ఏమైందో కరెంటు ఆఫ్ చేసినట్టే మరి చెరువులన్నీ ఎండిపోయినాయి. కేసీఆర్ గారు దిగిపోయాను, చెరువులు ఎండిపోయినాయి. ఆనాడు రోని ఎండలలో కూడా అలుగువారి మత్తడి దుంకినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు 9 ఏళ్లలో ఉండే. ఇవాళ కాళేశ్వరం దగ్గర 98,000 క్యూసెక్కులు, ఇవాళ 1,00,000 పైన క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉంటే మరి ఆ రైతులకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని అడ్డే భావిస్తున్నాడు తప్ప, సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన గురువు గారు ఏపీలో ఉన్నారు. మళ్ళీ సమైక్య పాలన రావాలని అక్కడ బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళీ మన నీళ్లను కొల్లగొట్టాలని, మన నిధులను కొల్లగొట్టాలని, మళ్ళీ మన ఉద్యోగాలను కొల్లగొట్టాలనేటువంటి ఒక పెద్ద కుట్ర గురు శిష్యుల మైత్రి నడుస్తూ ఉంది. కనుక మన తెలంగాణకు మళ్ళీ అన్యాయం చేసే పరిస్థితులలో ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం అందరం కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే ఉద్యమాన్ని చేసినామో ఈనాడు మన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను, తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం కూడా మళ్ళీ మనం మరి పోరాడాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది. కనుక మనమందరం సమిష్టిగా ఉందాం, సమిష్టిగా మనమందరం కలిసి పోరాడదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మొన్న కేటీఆర్ గారు ఒక మాట హరీష్ రావు గారు ఫోన్ చేస్తే ఇలా పల్లెలన్నీ పడకేసినాయి, ఒక్కసారి మీరు పల్లెలను సందర్శించదంటే సముద్ర కార్యక్రమం పెట్టుకొని ఒక గ్రామాన్ని సందర్శిస్తే మరి ఏడాదిని అర్థం కింద షెడ్డుకుపోయినటువంటి ట్రాక్టర్, ఆ ట్రాక్టర్లో కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్లో డీజిల్ పోసేటువంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. ఇవాళ ఆనాడు 365 రోజులు వరద కాలువలో కాకతీయ కెనాల్లో నీళ్లుంటే ఇలా మేమందరం మొన్న చుప్పదండి నియోజకవర్గం నుంచి మా నాయకులు అందరం కలిసి కాకతీయ కెనాల్లో క్రికెట్ ఆడే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే మరి మళ్ళీ ఈ తెలంగాణను ఎడారి చేసేటువంటి కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నాడు. కనుక మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉందాం. ఇవాళ మళ్ళా
గతంలో తెలంగాణ రాకముందు చెప్పుల లైన్లు పెట్టి ఎట్లయితే ఎరువులను యూరియా కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఉండేనో మళ్ళీ తిరిగి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ఒక పాట ఉంటది, ఆనాటి రోజులు తెస్తాడో రేవంత్ అన్న అంటే నిజంగానే తెచ్చేసిండు రోజులు. మళ్ళా ఎరువుల కోసం మనం చెప్పులు కాదు ఆధార్ కార్డు లైన్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బఫర్ ఒక పెద్ద చేసి ఏప్రిల్ మే నెలల్లోనే ఈ యొక్క యూరియా అంతా స్టాక్ ఎరువులన్నీ కూడా స్టాక్ పెట్టేవాడు. మరి జూన్ రాగానే వెంటనే అన్ని సప్లై చేసేటువంటి వాడు. ఇలా దేని మీద వాళ్ళకు అవగాహన లేదు. అవగాహన లేని ఎడ్డి ముఖ్యమంత్రి ఎవరు అంటే మన తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే సోయలేదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పట్ల సోయలేదు, రైతులంటే సోయలేదు, నీళ్ళంటే తెలియదు, ఏది కూడా తెలియకుండా ఇక కేవలం డబ్బుల మూటలు సంపాదించుకోవడానికి తప్ప ఈ తెలంగాణలో చేసేటువంటి పరిస్థితి లేదు. కనుక మనం అందరం ఇవన్నీ ప్రజలకు వివరిద్దాం. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం పాగా వేద్దామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ నాకొక మనం అనుకున్నట్టుగా ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా మోసమే కనుక మన ఈ మోసాలన్నీ కూడా ఎండగట్టాలి. మనం చేసినటువంటి పనులన్నీ కూడా చెప్పాలి. అవన్నిటిని కూడా ఇంటింటికి గడప గడపకు ఇవాళ దాదాపుగా కేసీఆర్ గారు గొప్ప అవకాశం ఇస్తే ఒక్క కొడిమ్యాల మండలంలోనే 200 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసుకున్నాము. అదేవిధంగా ఈ కొండగట్టుకు మంజూరైన పైసలు మరి ఆడ డబ్బులు మంజూరై ఉంటే ఆ పనులన్నీ రద్దు చేసిండు ఈ ఎమ్మెల్యే. ఆ పనులన్నీ కూడా రద్దు చేసేసిండు. అంటే ఆ పనులను పునరుద్ధరణ చేయాల్సింది పోయి మనం కట్టిన బ్రిడ్జ్ను ఆ ఎవరికో పుట్టిన బిడ్డను ఎవరో ఎత్తుకొని ముద్దాడినట్టు మనం మొత్తం పూర్తి చేసినాం. మనం వాళ్ళ పోయి శిలాపలకం వేసుకున్నాడు. అట్లా మరి మనం చేసిన పనులు తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి సీఎం సిడిపి నిధుల ద్వారా ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా నిధులు తేలే. మరి దేనికోసం గెలిపించుకున్నారు ఇక్కడ ప్రజలు? మరి ఆనాడు ఏడితేనో చచ్చిపోతా అంటేనో గెలిపించారు. అట్లనే ఇవాళ ఆయన స్వప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు తప్ప ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం, నీళ్ల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తారు. ఆనాడు మనం తెచ్చినటువంటి డబ్బులు తప్ప ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి డబ్బులు ఆ నిధులను సక్రమంగా పనిచేయాలంటే అది కూడా శాతనైతే లేదు. ఇక్కడ మరి పల్లె దవాఖానాలు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం, వైకుంఠ ధామాలు కట్టుకున్నాం. అదేవిధంగా మరి ప్రతి గ్రామాన్ని ఆనాడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్థరాన్ని సుస్థిరం చేసినటువంటి నాయకుడు మన నాయకుడు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఒక్క రూపాయి కూడా ఇయ్యారు. కానీ ఇవాళ ఈ యొక్క కేసీఆర్ గారు మాత్రం 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్ మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి. కనుక ఇవన్నీ కూడా మనం ఇంటింటికి మరి పోదాం, మాట్లాడదాం. మనం అన్ని కూడా వచ్చే ఎలక్షన్లలో సమిష్టిగా మన దానిలో మనకి ఏదైనా చిన్న అవరమరికలు ఉంటాయి, అయినా మనం కూర్చుండి మాట్లాడుకొని తప్పకుండా మనం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికలలో గులాబీ సత్తా ఏందో చాటే విధంగా మనం అందరం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో చేరినటువంటి మీ అందరికీ తప్పకుండా మిమ్మల్ని పార్టీకి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తగిన అవకాశాలు తప్పకుండా సమయం సందర్భాన్ని బట్టి ఈ రానున్న ఎన్నికల్లో కానీ మన ప్రభుత్వం వచ్చినాక కానీ తప్పకుండా వాళ్ళకి సముచితమైన స్థానాలు కల్పిస్తాం. వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ